బైబిల్లో కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పబడి ఉన్నాయి. ఎవరైనాను క్రీస్తాత్మ లేనివాడైతే వాడు కాడు. రోమా 8:9 ఉంది. అంటే క్రీస్తు ఆత్మ తప్పనిసరిగా ఉండాలంట. అంటే అది ఏ ఆత్మ ఏంటి, క్రీస్తుకి ఎందుకు అంత ఇది? ఇప్పుడు యేసు ప్రభువుని చాలామంది కొత్త దేవుడు అంటారు, కానీ క్రీస్తు పూర్వం అనేది ఎవరు పుట్టిన డేట్ అంతా అదే ఉన్నది. తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అదే కాకుండా ఎవరు పుట్టినా కూడా వాళ్ళ డేట్ అదే ఉంది కదా, మనకు తెలుసు. అయితే యేసు ప్రభువుని ప్రపంచమంతాను ఏ దేశంలో సరే అదే డేట్ నడుస్తుంది. ఆ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎక్కువ క్రైస్తవులే. మరి వెనక్కి మనం వేసుకుంటే ఎన్ని మతాలు ఉన్నాయంటే చాలా మతాలు ఉన్నాయి. అది ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు అసలు చెప్పాలంటే. అంటే ఇది ఏంటంటే ఎవరైనా ఆయన ఆత్మ లేనివాడు ఆయన కాడు అని బైబిల్లో క్లియర్గా రోమా 8:9 ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు శరీరమే ఉన్నది అనేసాడు, ఆత్మానుసారమైన మనస్సు ఆత్మీయ ఉందన్నాడు, ఆత్మానుసారంగా జీవించమని అన్నాడు. అంటే ఈ భూమి మీద మన శరీరంతో ఉంటున్నాం కదా, శరీరంతో జీవించకపోతే ఎలా జీవించగలం, తినడానికి కావాలి అన్ని కావాలి అనుకుంటారు చాలామంది. ఆత్మతో ఎలా జీవించగలము అని. అయితే యేసు ప్రభువులో 2 విధాలు ఉన్నాయి. ఆయన ఈ లోకంలో ఆయన ఆత్మే ఒక ఆత్మ, అతను చెప్పాలంటేనే పవర్ఫుల్ పరిశుద్ధ ఆత్మ. ఆయన అందరికన్నా పైన ఉన్నవాడు, గొప్పవాడు, పెద్ద పరిశుద్ధాత్మ, ఒక శక్తిమంతుడి, సామాన్యం కాదు. ఆయన పరలోకంలో ఆయన దూతలు స్తుతించేవి, ఆయన దగ్గర ఎన్నో గాన భజన స్తుతులతో ఆయన అర్పణం చేసేవి. ఆ ఒక పరిశుద్ధాత్ముడే ఆయన దగ్గర ఉన్న శిష్యులే కొన్ని ఈ భూమి మీదకి వచ్చి పోయి ఆరంభ దినములలోన అందరికీ ఆ ప్రధాన దూత అనేదే అక్కడి నుంచి దేవుని కన్నా గొప్పవాడిని అయిపోతాం అని శక్తులు ఆయన ఇవ్వబట్టి అది దాన్ని తోసాడు దేవుడు భూమి మీదకి, నరకానికి నువ్వు పోదువుగాకని. కానీ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ భూమి మీద మానవుడిని సృష్టించాడు కాబట్టి ఆల్రెడీ దాన్ని తోసిస్తుంది ఏమొచ్చింది, ఆ పండు తినమని చెప్పి మానవుడిలోకి దూరిపోయి. అయితే శరీర కోరికల్ని ఎక్కువ పెట్టేస్తుంది సాతాను. వాళ్ళు సిగ్గు వచ్చేసి దాగుడు పతరు. అక్కడి నుంచే వాళ్ళకి శరీరాశలు అనేవి ఎక్కువై వచ్చేసాయి. అక్కడి నుంచి ఒక దేవుణ్ణి చూసే ఒక మానవుడు దేవుడు పరలోకం నుంచి దిగి కిందకి వచ్చేసరికి ఒక చెట్టు చాటును దాగుడు పతనే ఉంటారు వీళ్ళు, చూడలేరు దేవుడిని. ఎందుకంటే ఇప్పుడు కూడా నీతిమంతుల సభలో పాపులు నిలవరు అని బైబిల్లో ఉంది. అయితే అవినీతి చేసేవాడు ఎవరు కూడాను నీతిమంతుల సభలో నిలబడాడు, దొంగతనంగా చూడబడిసిందే ఒక దొంగోడు కానీ ఎవరైనా. అలాగే సాతాను కూడాను దేవుని దగ్గర నిలవలేదు. దేవుని ఒక పవర్ ఆయన యొక్క వెలుగు చూసి తట్టుకోలేదు. అందుకే ఎవరికైనా దెయ్యం పెట్టిన ఏదైనా ఏసు రక్తం అనండి అది అందు అన్ని రక్తాలు అనగలదు. ఎందుకంటే అసలు ఒరిజినల్ దేవుడు ఆయనే, పరలోకం అయిందే, ఆయన పరిశుద్ధ ఆత్ముడు. ఇప్పుడు అల్లా అనేది కూడాను పరిశుద్ధ ఆత్ముడే. అల్లా ఎవరు, యేసు ఎవరు, యెహోవా ఎవరు, ఇవన్నీ ఏంటి? అసలు ఒరిజినల్ దేవునికి ఇన్నటి పేర్లు ఎందుకు వచ్చాయి? అసలు విషయం చెప్పండి. అబ్రహం గారికి 2 భార్యలు అయితే ఆగరు, సారా 2 భార్యలు. పెళ్ళైన భార్య ఈ సారా. హాగర్ అనేది ఇంట్లో పనిచేసేది. అయినప్పుడు కూడాను ఆయనతో ఆయన పిల్లలు లేరని భార్యగా చేసింది కాబట్టి సారా ఆమె భార్య అయింది. ఆమెకే ముందు ఇస్మాయేలు గోత్రం ఇస్మాయేలు పుట్టారు. ఆయన అదే ఒక దిశలోకి ఇవి నా ఇంట్లో మా ఆయనకి నువ్వు భార్యవా, నేను చేస్తే నువ్వు చేసుకున్నావు అని ఈ సారా ఆవిడ్ని పంపించేస్తుంది. సారాకి ఇసాకు పుడతాడు 90 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. కానీ ముందు మాత్రం హాగర్కే ఫస్ట్ పిల్లలు. వాళ్ళే ముస్లిమ్స్, వాళ్ళు ఇంకో దిశ వెళ్ళిపోయి ఇరాన్ ఆ ప్రాంతంలోన ఇప్పుడు అక్కడ డొమా మసీదు అవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో కొన్ని దగ్గర అక్కడ మక్కా మసీదు అంత చూసారా. అక్కడ అంతకుముందు అక్కడ ఆవిడ దిశలిపోయి ఎటెళ్ళలో తోచక వాళ్ళ అబ్బాయి కనబడక ఆవిడ భర్త కూడా మరి లేడు, ఈ భార్య వెళ్ళిపోమంది కాబట్టి ఆయన ఒక దిశకెళ్ళి ఒక మార్గాన్ని దేవుని మాత్రం వదలలేదు, నిజమైన దేవుడిని ఆవిడ్ని ప్రార్థన చేసింది. అక్కడ నీరు లేనప్పుడు అక్కడ నీరు వస్తుంది, జంజం బావి అని ఒకటి ఉంది. ఆ నీరు ఎప్పుడు కూడా ఏమీ తుప్పు పట్టడం కానీ నీరు వాసనకు రావడం కానీ ఎప్పుడు 24 hours ఒకలాగే ఉంటుంది. అదే మక్క ప్రసిద్ధి. చాలా వేల మంది వెళ్తామంటారు. అది పరిశుద్ధాత్మ అనే శక్తి
ప్రపంచంలో శుద్ధీకరంగా ఉన్నవాళ్ళు ఎవరంటే ముస్లిమ్స్ కంట్రీలో చాలా జాగ్రత్తగా ఉంటారు. శవానికి కూడా గోళ్ళకు మట్టి తీసి చెవులు కడిగి నీటికి చేసి పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు. అన్నిటికన్నా పరిశుద్ధమైనది అయితే అందులోనే నడుస్తుంది. అపవిత్రత అనేది ఉండదు అక్కడ. సరే, అది యెహోవా అని వీళ్ళు కొంతమంది ఇశ్రాయేలీలు వచ్చిన తర్వాత పేరు పెట్టారు. అసలు మొదటికి అల్లా అనగా గాడ్ అంటే దేవుడు అనే పదం. అలాగే యెహోవా కూడా మోసే గారికి మామగారితో ఏం చెప్పారంటే, నీవెవరు, నీ పేరేం పేరు అని మన దేవుడి గురించి తర్కించి వచ్చేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా పేరు ఉన్నవాడు అనువాడు అని చెప్పు అని అన్నాడు. అంతేగాని యెహోవా నేను అని ఆయన ఎక్కడ కూడా అనలేదు. అయితే వీళ్ళు గ్రంథాల్లో తర్జుమా చేసేటప్పుడు యెహోవాని, ఇది మా దేవుడని, మీ దేవుడని, విగ్రహాలని రకరకాల ఎక్స్టేషన్ చేసి వాళ్ళ దేవుని ఆత్మందిరం లేదు. అందుకే ఇశ్రాయేలీలు సముద్రం దాటి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బొమ్మలు తెచ్చేసి డ్యాన్స్ చేసి యెహోవా ఇవి ఇవన్నీ పేర్లు పెట్టేశారు. అసలు మోసే గారు యెహోవా అని చెప్పాడు, 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు ఆయన. వీళ్ళు పాపాన్ని చూసి ఆ ఆజ్ఞలు పడగొట్టేశాడు ఆయన. మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేశారు. అసలు మోసే మాట వీళ్ళు ఎక్కడ విన్నారు? ఈ విగ్రహాలను వెంటనే తయారు చేశారు. సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చెప్పాడు రాయిల మీద చెక్కబడిందో అవే మోసే గారు మళ్ళీ తెచ్చారు. 10 ఆజ్ఞల్లో ఉంటుంది. నేను తప్ప వేరే దేవుడు లేడు అని ఉంటుంది అక్కడ. నేను యెహోవా నా పేరు వినయమని చెప్పలేదు ఆయన, దేవుడు అన్నాడు. అలాగే అల్లా అన్న గాడ్ అని అర్థం. అలాగే ఈ పరిశుద్ధాత్మ మొత్తం పైన పరిశుద్ధంగా మానవుడు జీవించాలి. దేవుడు పరలోకంలో పరిశుద్ధత తప్ప అపవిత్రత ఉండదు. అందుకే ఆ ఒక ఫస్ట్ ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మానవుడు పొందాలి. యేసు ప్రభువు చెప్పింది కూడా అదే చెప్పాడు, నా తండ్రి యందు అనేక నివాసంలోనే మీకు ఇక్కడ లేని వాళ్ళు అక్కడ తీసుకెళ్తాను అన్నాడు. తర్వాత నీ తండ్రి ఎవరని అయితే నన్ను చూస్తే మీకు అర్థం కాలేదన్నాడు. ఎందుకంటే ఆయన నీతి పరిశుద్ధత అన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి. సరే, నా పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. నా తండ్రి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధాత్మ ఏంటి అని అడిగారు. గాలి ఎలాగ వస్తుందో ఎక్కడి నుంచో మీరు చూడగలుగుతారా? చూడలేదు. మరి ఇవి ఎలాగ వెళ్తుందో మీకు తెలుసా? తెలియదు అన్నాడు. అందుకే నన్ను నమ్మితే మీకు తెలియదా తండ్రి, నా నుంచి పరిశుద్ధాత్మ శక్తి వస్తుందని అక్కడ ఆయన సమాధి నుంచి చనిపోయిన తర్వాత లేచిన తర్వాత 40 దినములు ఈ భూమి మీద ఉండి ఆత్మ ఉండి పెంతెకొస్తు పండగ దినం 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. అగ్ని 4 విభాగించగా ఒక్కొక్కరి మీద రాలగా పరిశుద్ధాత్మ శక్తి వచ్చి పరలోక సంబంధమైన భాషలు మాట్లాడారు. ఈ భూలోకం కావు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ పొందినప్పుడు పరలోక సంబంధమైన భాష మన దేవునితో సహవాసం చేసిన మాటలు వస్తాయి. ఎందుకంటే భూమి మీద సాతాను శక్తి ఒకటి ఉంది, అవే ఆత్మలే. కానీ దానికి నరకం ఉంది. ఇవి క్యాచ్ చేయకూడదు. మనం ఎక్కడికి వెళ్తామనేది దేవునికి మనకే తెలియాలి. ఈ సాతానికి కూడా పరలోకం ఎక్కడుంది ఏముంది తెలియదు. దేవుడు అంటే దానికి భయం కాలిపోద్ది. దానికి నరకం తప్పనిసరిగా ఉంది, తప్పు చేసింది కాబట్టి. పరలోకం ఎవరికంటే తన కుమారులకి అనుగ్రహింపబడింది. మనకి దేవుని పరిశుద్ధాత్మని ఎంతమంది అయితే వింటారో, ఎంతమంది అయితే పొందుతారో వాళ్ళందరూ కూడాను పరలోకం. అయితే ఎలా పొందాలి పరలోక ఈ పరిశుద్ధాత్మ శక్తిని అయ్యా అని అడగచ్చు. యేసు ఏమీ లేదు ఇందులో, డబ్బు ఇవ్వకలేదు, ధనం ఇవ్వకలేదు, ఏమి ఇవ్వకలేదు. యేసు నామం తెలుసు కదా, లేదంటే అల్లా అని తెలుసు. అల్లా ఆత్మ యేసు, యేసులో అల్లా, ఇవన్నీ వేరేది మాత్రం కాదు. వాళ్ళు ఏమంటారంటే ప్రవక్త వచ్చాడు అంటారు అంతే. వాళ్ళు యేసుప్రభు గురించి ఇంకేమనరు వాళ్ళు. మన వాళ్ళు యేసుప్రభు దేవుడు అంటారు క్రిస్టియన్స్ అని. అలాగే రాముల కార్తీక కన్యమరికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ శక్తి యేసులోనా లేదు అల్లాలోనా? ఈ రెండు తండ్రి యందు నేను నా యందు తండ్రి ఏకమై ఉన్నామని పరిశుద్ధతంగా ఉంటుంది. యేసు నామంలోన సరే మీకు తెలుసు కాబట్టి ఈ నామం తప్ప వేరే నామం లేదని అపొస్తలుడైన పౌలు చెప్పేశాడు. ఆయనకి అదే తెలుసు. యేసుప్రభు వల్ల రక్షణ పడ్డాడు కనుక పవర్ఫుల్. మనందరికీ కూడా క్రిస్టియన్స్ అంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళు క్రిస్టియన్సే కాబట్టి మనం ఇంక వెనక్కి వెళ్ళాల్సిన లేదు. యేసు నామంలో ప్రార్థన చేసి చాలు. స్తుతి అని మనం ఎక్కువైతే స్తుతించామో ఆ యేసు రక్తం అని ప్రతి క్షణం ఈ నోట్లో మనం అలాగా అంటూ వెళ్తున్నామో ఎక్కువ ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ శాతంగా స్తుతులు ఇవి చేసేటప్పుడు భాషలు మనలోకి వస్తాయి. దేవుని శక్తి మనలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంత కళ్ళలో అవన్నీ సాతాను కూడా పెడుతున్న అంత భయంకరమైనవి ఏం చేయలేడు వాడు. ఇప్పుడు ఈ స్తుతి యేసు రక్తం మనం నీలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అదే పరిశుద్ధాత్మ. ఆత్మను పొందితే నా వాడని ప్రభువు చెప్పాడు. మనం చనిపోయినా ఏమైపోయినా పరలోకానికి మనం ఆ ఆత్మే టిక్కెట్ మన పరలోకానికి తీసుకెళ్తుంది. పరలోకం ఎవరైనా చూసారా? చూడలేదు. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ఏం చెప్పాడు? గాలి ఎలాగైతే మీకు వస్తుంది మీ కంటికి కనబడేది ఎలాగైతే వెళ్తుందో ఆ విధంగానే పరిశుద్ధాత్మ శక్తి కూడాను మీకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుందో. అది నా నుంచి మీరు పొంది యేసు నామములోన
ఆ నామంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. లేదంటే ఈ దేవుడిని నమ్మకుండా స్తుతించకుండా ఏమీ లేకపోతే సాతాను శక్తి చీకటి అనేది మనుషులలో ఆవరించింది. దేవుని వెలుగుని మనం పొందుకోవాలనుకుంటే దేవుని శక్తిని మనం పొందాలి. అప్పుడే మనం చనిపోయిన ఏమైనా మన ఆత్మ సమాధి నుంచి లేచి దేవుళ్ళకి చేరుతుంది. మరణం అనేది ఆత్మకు లేదు. అందుకే పరిశుద్ధాత్మ పొందాలి. దేవుని నడవాలి. థ్యాంక్ యూ.